ఒక క్వశ్చన్. ఒక విలేజ్లో సేమ్ క్యాస్ట్ మెంబర్స్ డిఫరెంట్ విలేజెస్లో ఉన్నవాళ్లు వాళ్ల మధ్య ఒక ఇన్విజిబుల్ బాండ్ ఉంటుంది. వాళ్ళెప్పుడూ కలవకపోయినా సేమ్ ఐడెంటిటీ షేర్ చేసుకుంటారు. ఇది ఏ కాన్సెప్ట్? మరి డిఫరెంట్ క్యాస్ట్స్, డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నవాళ్లు కామన్ పర్పస్ కోసం యునైట్ అయినప్పుడు అది ఏ కాన్సెప్ట్? ఈరోజు ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. ప్లస్ 28 బుక్స్, 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ. రెడీగా ఉన్నారా? హే ఎవ్రీబడి, ఎలా ఉన్నారందరూ? Welcome back to SK Academy, where you not only learn the subject, you will memorize it forever. ఇండియన్ సొసైటీ సిరీస్ స్టార్ట్ చేశాం. మీ సిలబస్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా స్టాండర్డ్ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీస్ నుంచి డెప్త్గా కవర్ చేసుకుంటూ పీవైక్యూస్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక బెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. దీన్ని కంటిన్యూ చేయాలంటే మీరొక లైక్ అండ్ హైప్ ఇస్తేనే చేయగలం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే పార్ట్ 1లో క్యాస్ట్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్, డిస్ఫంక్షన్స్ చూశాం. పార్ట్ 2లో థియరీస్, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, డామినెంట్ క్యాస్ట్, సోషల్ మొబిలిటీ చూశాం. ఇప్పుడు పార్ట్ 3లో చాప్టర్ కంప్లీట్ చేస్తాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. వాట్ వీ కవర్ టుడే? మొదటగా హారిజాంటల్ అండ్ వర్టికల్ సాలిడారిటీ, 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. తర్వాత హైపర్గమీ అండ్ హైపోగమీ, మ్యారేజ్ మొబిలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఎగ్జామ్లో డైరెక్ట్లీ వస్తాయి. ఆ తర్వాత ఎంబోర్జాయిజ్మెంట్ అండ్ ప్రోలిటేరియనైజేషన్, సోషల్ మొబిలిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టర్మ్స్. అంతేకాదు 28 ఇంపార్టెంట్ బుక్స్ రిలేటెడ్ టు క్యాస్ట్. ఏ బుక్ ఎవరు రాశారో అన్నీ కవర్ చేస్తాం. ఎగ్జామ్లో బుక్ ఆథర్ మ్యాచ్ చాలా టైమ్స్ వస్తుంది. తర్వాత ఫుల్ చాప్టర్ రీక్యాప్, ఎంటైర్ చాప్టర్ యొక్క కీ పాయింట్స్ ఒక్కొక్కటి రివైజ్ చేస్తాం. ఫైనలీ 20 ప్రాక్టీస్ ఎంసీక్యూస్. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ రీజనింగ్తో. ఎగ్జామ్ రెడీ అవుతారు. లెట్స్ గో. సెక్షన్ 1, హారిజాంటల్ అండ్ వర్టికల్ సాలిడారిటీ. మొదటగా ఒక సినారియో ఇమాజిన్ చేయండి. గుంటూరు డిస్ట్రిక్ట్లో కమ్మా క్యాస్ట్ ఫ్యామిలీ ఒకటి ఉంది. వాళ్లకి 50 కిలోమీటర్స్ దూరంలో నెల్లూరులో కూడా కమ్మా క్యాస్ట్ ఫ్యామిలీ ఉంది. ఇద్దరూ పర్సనలీ నో అవ్వరు, కానీ సేమ్ క్యాస్ట్ కాబట్టి సేమ్ ఐడెంటిటీ షేర్ చేసుకుంటారు. సేమ్ క్యాస్ట్ ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. సేమ్ క్యాస్ట్ అసోసియేషన్స్లో మెంబర్స్ అవుతారు. ఈ యూనిటీని హారిజాంటల్ సాలిడారిటీ అంటారు. డెఫినేషన్: హారిజాంటల్ సాలిడారిటీ is the unity of people who belong to the same caste or social stratum but are spread across a number of neighboring villages. Simply, same caste, different locations, same level in hierarchy, ఒకళ్ళతో ఒకళ్ళు హారిజాంటలీ కనెక్టెడ్. ఓకే? హారిజాంటల్ అంటే ఫ్లాట్, సేమ్ లెవెల్. సాలిడారిటీ అంటే యూనిటీ. సో హారిజాంటల్ సాలిడారిటీ అంటే సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ల యూనిటీ. ఎగ్జామ్లో ఈ డెఫినిషన్ చదివినప్పుడు ఇమీడియట్లీ థింక్ సేమ్ క్యాస్ట్, డిఫరెంట్ విలేజెస్, సేమ్ లెవెల్. ఓకే? వర్టికల్ సాలిడారిటీ. ఇప్పుడు డిఫరెంట్ సినారియో. ఒక విలేజ్లో బ్రాహ్మణ్, క్షత్రియ, శూద్ర, డిఫరెంట్ క్యాస్ట్స్ వాళ్ళు ఒక కామన్ డ్రౌట్ క్రైసిస్ వల్ల కలిసి ఫైట్ చేస్తున్నారు. డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ క్యాస్ట్స్, కామన్ గోల్ కోసం యునైటెడ్. ఇది వర్టికల్ సాలిడారిటీ. డెఫినిషన్: వర్టికల్ సాలిడారిటీ is the unity of people who belong to different castes or hierarchical strata. Simply, different castes, different levels, but united for a common purpose. Vertical అంటే up and down, different levels. Solidarity అంటే unity. So, vertical solidarity అంటే different levels, different castes కలిసి ఉండటం. ఓకే? ఎగ్జామ్ టిప్. ఒక్కో వర్డ్ క్లియర్గా గుర్తుంచుకోండి. హారిజాంటల్, సేమ్ క్యాస్ట్, డిఫరెంట్ ప్లేసెస్. వర్టికల్, డిఫరెంట్ క్యాస్ట్స్, డిఫరెంట్ లెవెల్స్. ఈ రెండూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. ఓకే? ఇప్పుడు మ్యారేజ్ మొబిలిటీ రిలేటెడ్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, హైపర్గామీ మరియు హైపోగామీ. ఇవి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వస్తాయి. స్టూడెంట్స్ ఆఫెన్ స్వాప్ చేసుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. టుడే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. హైపర్గామీ, అనులోమ. ముందొక ఎగ్జాంపుల్. ఒక లోవర్ కాస్ట్ గర్ల్ ఒక అప్పర్ కాస్ట్ బాయ్ని పెళ్లి చేసుకుంది. ఇక్కడ గర్ల్ అప్వర్డ్ మూవ్ అయింది, మ్యారేజ్ త్రూ సోషల్ క్లైంబింగ్. ఇది హైపర్గామీ. డెఫినిషన్:
Hypergamy, also called anuloma, is the system where women of lower castes allow the men of upper caste to marry them. Lower caste woman plus upper caste man. ఇది hypergamy. Hyper అంటే above, gamy అంటే marriage. సో hypergamy అంటే marrying upward. Woman upward move అవుతుంది. తెలుగులో అనులోమ అంటారు. ఓకే? హైపోగామీ, ప్రతిలోమ. నౌ ఆపోజిట్ సినారియో. ఒక అప్పర్ కాస్ట్ గర్ల్ ఒక లోవర్ కాస్ట్ బాయ్ని పెళ్లి చేసుకుంది. గర్ల్ డౌన్వర్డ్ మూవ్ అయింది. ఇది హైపోగామీ. డెఫినిషన్: హైపోగామీ, ఆల్సో కాల్డ్ ప్రతిలోమ, is the system where women of the upper strata marry the men of lower caste. అప్పర్ కాస్ట్ ఉమెన్ ప్లస్ లోవర్ కాస్ట్ మ్యాన్. ఇది హైపోగామీ. హైపో అంటే బిలో, గామీ అంటే మ్యారేజ్. సో హైపోగామీ అంటే మ్యారీయింగ్ డౌన్వర్డ్. ఉమెన్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. తెలుగులో ప్రతిలోమ అంటారు. ఓకే? క్విక్ మెమరీ టిప్: హైపర్గామీ మీన్స్ మ్యారీయింగ్ అప్, హైపో మీన్స్ బిలో. సో హైపోగామీ మీన్స్ మ్యారీయింగ్ డౌన్. ఓకే? ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్, ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సెక్షన్ 3: ఎంబార్జనైజేషన్ అండ్ ప్రాలెటేరియనైజేషన్. ఈ రెండు టర్మ్స్ సోషల్ మొబిలిటీతో లింక్గా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆఫెన్ ఈ వర్డ్స్ చూసి స్కేర్డ్ అవుతారు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఎంబార్జనైజేషన్: రూరల్ పీపుల్ అప్వర్డ్ మూవ్మెంట్ చేసి మిడిల్ క్లాస్ అవ్వడం. బార్జ్వా అంటే మిడిల్ క్లాస్, ఎంబార్జనైజేషన్ అంటే మిడిల్ క్లాస్ అవ్వడం. ఎగ్జాంపుల్: రూరల్ ఫార్మర్ వాళ్ల కొడుకు సిటీలో జాబ్ చేసి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేశాడు. ఇది ఎంబార్జనైజేషన్, అప్వర్డ్ మొబిలిటీ. ఓకే? ప్రాలిటేరియనైజేషన్: ఇది ఆపోజిట్. రూరల్ పీపుల్ ల్యాండ్ కోల్పోయి ల్యాండ్లెస్ లేబరర్స్గా బికమ్ అవ్వడం డౌన్వర్డ్ మొబిలిటీ. ప్రాలిటేరియట్ అంటే వర్కింగ్ క్లాస్ ల్యాండ్లెస్ లేబరర్స్. ప్రాలిటేరియనైజేషన్ అంటే ల్యాండ్లెస్ లేబరర్స్గా కన్వర్ట్ అవ్వడం. ఎగ్జాంపుల్: ఫార్మర్స్ డెట్ వల్ల ల్యాండ్ అమ్మేసి అగ్రికల్చరల్ లేబరర్స్గా మారారు. ఇది ప్రాలిటేరియనైజేషన్, డౌన్వర్డ్ మొబిలిటీ. ఓకే? సింపుల్గా గుర్తుంచుకోండి. ఎంబార్జనైజేషన్ మీన్స్ గోయింగ్ అప్, ప్రాలిటేరియనైజేషన్ మీన్స్ గోయింగ్ డౌన్. ఆపోజిట్ ప్రాసెసెస్. ఓకే? సెక్షన్ 4: ఇంపార్టెంట్ బుక్స్ రిలేటెడ్ టు కాస్ట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్. 28 ఇంపార్టెంట్ బుక్స్ రిలేటెడ్ టు కాస్ట్. ఎగ్జామ్లో బుక్ ఆథర్ మ్యాచ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. ప్రతి బుక్ కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. నేను సింప్లీ చదువుతాను, మీరు నోట్ చేసుకోండి. సెక్షన్ 5: ఫుల్ చాప్టర్ రీక్యాప్. ఇప్పుడు ఎంటైర్ చాప్టర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ రివైజ్ చేద్దాం. ఒక్కో పాయింట్ క్లియర్గా గుర్తుంచుకోండి. రీక్యాప్. పాయింట్ 1: కాస్ట్ ఈజ్ అ బేసిక్ సోషల్ ఆర్గనైజేషన్. బాండెడ్ గ్రూప్, హెరిడిటరీ గ్రూప్, ఇన్వాలంటరీ గ్రూప్. కాస్ట్ అనే ఇంగ్లీష్ వర్డ్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండియాలో వచ్చింది. వర్డ్ ఒరిజిన్: కాస్టస్ అంటే లాటిన్లో ప్యూర్, కాస్టా అంటే స్పానిష్లో బ్రీడ్ ఆర్ రేస్, కాస్ట్ అంటే ఇంగ్లీష్ వర్డ్. Recap. Point 2: Risley said caste is a closed group, defined by Majumdar and Madan. All over world social stratification exists in forms of race, gender, estate, class. But in India, major form is caste. Recap. Point 3: Dependent caste is a caste which depends entirely on one particular caste for its livelihood, race and class. Jajmani system lo idi clearly show avutundi. Recap. Point 4: Dominant caste is a caste that dominates politically, economically, culturally and demographically in a region. M.N. Srinivas coined the term dominant caste. Examples: Okkaligas and Lingayats in Karnataka, Reddis and Kammas in Andhra Pradesh. Recap. Point 5: G.S. Ghuriye in his book Caste and Race says there are 6 main characteristics of caste. These are segmental division, hierarchical division, caste panchayats, food restrictions, civil and religious disabilities, occupational restrictions. Recap. Point 6: Honor killings are done by khap panchayats. This is a reality of caste-based violence in some parts of India, especially in Haryana and parts of UP. Recap. Point 7: The birth of caste has been explained by different scholars. Risley explained through race theory, Gilbert explained through geographical theory, Ibsen explained through cultural integration theory, Nesfield explained through occupational theory,
Sharat Chandra Roy explained through cultural integration theory. Recap point 8. The concepts of Sanskritization, modernization, westernization, social change were first mentioned by M.N. Srinivas. This is a direct exam question. Remember, M.N. Srinivas is the scholar for all these concepts. Recap point 9. The author of Annihilation of Caste is Dr. B.R. Ambedkar. He strongly fought against caste system. He described untouchability as like leprosy in Hinduism, sin against God. Recap point 10. Dominant caste concept was first mentioned by M.N. Srinivas. Numerically, economically, politically dominant caste in local hierarchy. Recap point 11. Caste is a closed group. Outside nundi enter kadu, inside nundi exit kadu. Involuntary membership. Recap point 12. Jajmani system is the exchange of services between different castes. Different castes provide services to each other. Food, land, cloth given in return. M.N. Srinivas expressed this concept demographically. Recap point 13. A dominant caste dominates politically, economically, culturally and demographically in a region, not just numerically but all 4 dimensions. Recap point 14. Emile Senart and M. Huckart were first to bring to world's attention that caste and varna are not identical. This distinction is very important for exam. Friends, ఈ ఎంటైర్ చాప్టర్ అన్ని స్టార్ బ్యాచ్లో డెప్త్తో పీడిఎఫ్స్తో టెస్ట్ సిరీస్తో అవైలబుల్. యాప్లో లో ప్రైజెస్లో కంప్లీట్ కోర్స్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే? కాస్ట్ చాప్టర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ అయింది. ఇండియన్ సొసైటీ సిరీస్లో నెక్స్ట్ చాప్టర్ కూడా ఇదే స్టైల్లో వస్తుంది. స్టే ట్యూన్డ్. That's it for today, friends. Thank you for watching. Have a